ఈ వీడియోలో ఈ మన ఏదైతే thumbnail లో పెట్టినో పుకార్ల నమ్మొద్దు ఆ విషయానికి సంబంధించి పూర్తి క్లారిటీ తోటి మీకు వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను పంచాయతీ కార్యదర్శికి సంబంధించి. ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ రద్దు అయ్యే అవకాశం ఉందా, ఒకవేళ కాదా, ఎందుకు? ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదు. ఒకసారి ఆలోచించండి, గత 2 దశాబ్దాల నుంచి ఒక 20-25 ఇయర్స్ నుంచి ఎక్కడైనా ఎగ్జామ్ రద్దయిన సంఘటనలు ఉన్నాయి? ఒక నోటిఫికేషన్ ప్రభుత్వం చేత ఒక నోటిఫికేషన్ వేసి ఒక అప్లికేషన్లు తీసుకొని దానికి ఇంత అమౌంట్ తీసుకొని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఈ మధ్యకాలం ఎప్పుడు కూడా ఎగ్జామ్ రద్దయిన సందర్భాలు లేవు. నిజంగా ఉంది అని అంటే ఎవరైనా నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. గతంలో గ్రూప్ 1లో కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్లో చిన్న ఏదైతే ప్రిలిమినరీ కీ తప్పు ఉందో ఆ తప్పు ఉన్నప్పటికీ ఆ కీని మార్చి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసారు తప్ప ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రం కండక్ట్ చేయలేదు. అంటే ఈవెన్ ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా సుప్రీం దాకా పోయినా రద్దు కాలేదు. ఇంకోటండి, ప్రభుత్వం నోటిఫికేషన్ వేసినప్పుడు నిజంగా అవుతుందని అనుకుందాం. అయితే ప్రభుత్వం ఒక రెస్పాండెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్తారు. సింగిల్ జడ్జి బెంచ్ ఎలాంటి నిర్ణయం తీసుకుని అప్పీల్కి వెళ్తారు. అప్పీల్లో అయినా న్యాయం జరుగుతుంది కదా. సో అసలు అవుతుంది అనేది ఛాన్స్ లేదు. గతంలో నాకు తెలిసి ఒక 20-25 ఇయర్స్ నుంచి ఎక్కడ కూడా ఎగ్జామ్ రద్దయిన సంఘటనలు లేవు. అసలు ఉదాహరణ చూడండి, మొన్నటి దాకా కూడా గ్రూప్ 2 కూడా రద్దు అవుతుందని చాలామంది అభ్యర్థులు అన్నారు. సరే, సెలెక్టెడ్ అభ్యర్థులు కొంత నిరుత్సాహానికి వెళ్ళారు. నాన్ సెలెక్టెడ్ అభ్యర్థులు కూడా మాకు మళ్ళీ ఒక అవకాశం వస్తుందని కూడా కొంత సంతోషంగా కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. చూడండి, ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ ఒకసారి కండక్ట్ చేసిన తర్వాత దానికి ఒక బలమైన కారణం ఉండాలి తప్ప జనరల్గా అయితే రద్దు కాదు. ఇంకోటి, కొంతమంది జోనల్ సిస్టానికి సంబంధించి కూడా జోనల్ సిస్టానికి చట్టబద్ధత లేదు అని అంటారు. ఆ జోనల్ సిస్టానికి చట్టబద్ధత లేదు అనే దానికంటే కొంత మనం ప్రాథమికంగా మనకు నాలెడ్జ్ ఆల్రెడీ పుస్తకాల్లో ఉంటుంది, పత్రికల్లో దొరుకుతుంది. కాబట్టి ఆ నాలెడ్జ్ని ఒక్కసారి ఆలోచిద్దాం. గతంలో ఉమ్మడి జోనల్ సిస్టమ్ అనేది కూడా GO 674లో భాగంగానే వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి జోనల్ సిస్టమ్ కూడా ఐ థింక్ GO 124లో భాగంగా వచ్చి ఉంటుంది. అంటే అది రాష్ట్రపతి ఉత్తర్వులే, ఇది రాష్ట్రపతి ఉత్తర్వులే. కాకపోతే గతంలో అమెండ్మెంట్ 34 అనుకుంటా, 34 అమెండ్మెంట్ 35 ఉంది. ఆ అమెండ్మెంట్ యాక్ట్ దేనికి సంబంధించిందంటే వెనకబడిన ప్రాంతాల్లో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. తెలంగాణ లాంటి వెనకబడిన ఇది విద్యాపరంగా కొంత వీళ్ళు వెనకబడి ఉంటారు కాబట్టి ఇక్కడ వీళ్ళకు గవర్నర్ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని 371Dని 371E ఆర్టికల్ని చొప్పించారు భారత రాజ్యాంగంలో. ఆ తర్వాత దాంట్లో భాగంగా ఏదైతే విద్యాపరంగా వీళ్ళు కొంత ఉద్యోగాలు వాటా నష్టపోతారో వీళ్ళకి ఒక జోనల్ సిస్టమ్ అనేది తీసుకురావాలని తీసుకొచ్చారు. అంతేగాని పర్టికులర్గా అది వచ్చిందే అమెండ్మెంట్ యాక్ట్లో భాగంగా ఎప్పుడు కూడా జోనల్ సిస్టమ్ రాలేదని అనుకుంటున్నా. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి పుస్తకాలని, మ్యాక్సిమం ఈ ప్రాథమిక సమాచారం అనేది ఆ విధంగా. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో జోనల్ సిస్టమ్ అనేది తప్పు ఉంది కాబట్టి జోనల్ సిస్టము తప్పు ఉంది కాబట్టి జోనల్ సిస్టమ్ ఈ నోటిఫికేషన్ కూడా పోతుంది. ఇది అంతా అవాస్తవం అండి. నిజంగా ఒక ప్రభుత్వం ఒక చర్యలు తీసుకునేటప్పుడు అన్నీ ఆలోచించే తీసుకుంటాం. మ్యాక్సిమం జోనల్ సిస్టమ్ అనేది రాష్ట్రపతి ఉత్తర్వులు, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం. అది రాష్ట్రపతి ఉత్తర్వులే. లాస్ట్ టైం వచ్చిన జోనల్ సిస్టమ్ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో భాగంగా వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి జోనల్ సిస్టమ్ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో భాగంగానే వచ్చింది. ఇంకొకటి, ఈ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఆఫ్టర్ కొత్త జోనల్ సిస్టమ్ ఏదైతే ఉందో, న్యూ జోనల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని తర్వాతనే వచ్చింది నోటిఫికేషన్ కూడా. కాబట్టి దీనికి ఎలాంటి అభద్రతా భావంతో అభ్యర్థులు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ కూడా ఏం కాదు. ఇంకొకటి పోతుంది అనే దానికి ఇంకో రెండో కారణం ఏం చెప్తారంటే GO ఏదో 84కి సంబంధించి కలెక్టర్కి మాత్రమే ఇలాంటి కన్సాలిడేటెడ్ పేకి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ప్రభుత్వం చూడండి, GO 84లో ఉంటే ఉండొచ్చు, కలెక్టర్ స్థాయి అధికారికి ఉంటే ఉండొచ్చు, కానీ ప్రభుత్వం సూపర్ న్యూమరీ పోస్టులే క్రియేట్ చేస్తుందండి. ఒకసారి ఆలోచించండి, కొన్ని కోర్టు తీర్పులు ఇచ్చినప్పుడు ఎలాంటి పోస్టులు లేనప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయి లాంటి క్యాడర్ పోస్ట్ అని కూడా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది. అలాంటి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులను ఏర్పాటు చేసే ప్రభుత్వం జూనియర్కు ఒక కాంట్రాక్టు ఏదైతే కన్సాలిడేటెడ్ పే బేసుల్లో ఆ పోస్టులను క్రియేట్ చేయలేదా జూనియర్ పంచాయతీ కార్యదర్శిని? ఇది కూడా పూర్తిగా అవాస్తవం. సరే, కోర్టుకి వెళ్తారు, నిజ నిర్ధారణ ఏందనేది ఆలోచిస్తే తర్వాత కొంత వాస్తవం ఏందనేది, ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అనేది తెలుస్తుంది. ఇంకొకటి నేను ఒక ఆడియో టేప్లో విన్న విషయం ఏంటంటే, లాస్ట్ టైంది పంచాయతీ కార్యదర్శి అనేది డిగ్రీ బేసుల్లో జరగలేదు, ఈసారి మాత్రమే డిగ్రీ బేసులు పెట్టారు, ఇది కూడా ప్రామాణిక తప్పు అన్నట్టు టేప్లో ఉంది. అది తప్పండి. లాస్ట్ టైం కూడా డిగ్రీ బేస్లోనే ఎగ్జామ్ జరిగింది. ఒకసారి లాస్ట్ టైం ఎవరైతే మీ మిత్రులు కానీ ఎవరైతే పంచాయతీ కార్యదర్శిగా చేస్తున్నటువంటి అభ్యర్థులను వాళ్ళకి కాల్ చేసి వాస్తవం ఏందని తెలుసుకోండి. లాస్ట్ టైం కూడా డిగ్రీ బేస్లోనే పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్ వచ్చింది, డిగ్రీ బేస్లోనే వాళ్ళు ఫిలప్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు నౌకర్లు కూడా చేస్తారు. చాలామంది మా మిత్రులు కూడా ఎవరు
అనిదేపు నాగేష్ లాంటి నల్గొండ జిల్లాలో పనిచేసేటువంటి మిత్రులు ఇప్పటికి వాళ్ళు డిగ్రీ బేస్లోనే అప్పుడు సెలెక్ట్ అయ్యారు, చేశారు. మేము లాస్ట్ టైం కూడా రాసినాం. దాదాపు నేను కాంపిటేటివ్ పరిధిలో ఉండి ఇప్పుడు ఒక 9 years అవుతుంది. అంటే కేవలం నేను గ్రూప్ 2 స్టాండ్లో ఉన్నా కాబట్టి దాదాపు అన్ని ఉద్యోగాలు చూస్తున్నాం, రాస్తున్నాం పరిస్థితి. కాకపోతే నా భావదారిద్ర్యం ఏంటంటే కొంత నోటిఫికేషన్లు లేకపోవడం, అందువల్ల లేట్ అయింది. కానీ సో ఇది మీరు ఎప్పుడు కూడా అవాస్తవాలు చేరే ప్రయత్నం చేయండి. ఏదో సోషల్ వెబ్సైట్, సోషల్ మీడియా ఉంది కాబట్టి వెంటనే మేము అవాస్తవాన్ని క్రియేట్ చేస్తాం, ఎవరైతే సెలెక్టెడ్ అభ్యర్థులు వాళ్ళలో ఇంత అతలాకుతలం చేస్తాం అనేది ఎప్పుడు కూడా. ఇంకోటి చూడండి, నిరుద్యోగి అనేవాడు ఎప్పుడు కూడా జిఎస్ చదివిన వాడే నిరుద్యోగి అవుతాడు, కానీ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా నిరుద్యోగులు కాదు. వాళ్ళు కానిస్టేబుల్లో, ఎస్ఐలో, లేకపోతే ఇంకా ఏదో ఒక జాబు మ్యాథ్స్ ప్రియారిటీ ఉన్నటువంటి ఉద్యోగాల వైపు కొట్టుకొని వెళ్తారు. ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా లాంగ్ స్టాండింగ్లో, లాంగ్ ప్రిపరేషన్లో ఉండి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు వీళ్ళు. ఎవరైతే ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి మెరిట్ స్కోర్ వస్తుందో అది. ఇంకోటి కటాఫ్ అనేది కూడా కొంతమంది ప్రత్యేకంగా నా మీద డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కూడా విమర్శలు చేసే ప్రయత్నాలు చేస్తారు. ఇంకోటి చూడండి, కటాఫ్ అనేది చాలా కాలం నుంచి కాంపిటేటివ్ అవేర్నెస్ ఉండి కాంపిటేటివ్ పరిధిలో పనిచేసేట వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తూ అభ్యర్థుల సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ వాతావరణంలో ఏ విధంగా ఉంటుంది చదవాలి. ఇంకోటి పర్టికులర్గా కటాఫ్ విశ్లేషణ చేసేటప్పుడు నేను కూడా నాకు ఆ నాలెడ్జ్ ఉండి నేను చదివి నేను ఒక 5 మార్కులు 10 మార్కులు తప్పు చేయొచ్చు అనేది అర్థమవుతుండేది. అంటే సో మనం అన్ని విధాలుగా చదివి లైవ్లో బోధించడమే కాకుండా ఆన్ గ్రౌండ్లో ప్రిపరేషన్కి ఉన్న వాళ్ళు మాత్రమే కటాఫ్ విశ్లేషణ అనేది చేయగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. వాళ్ళు చేయలేనంత మాత్రాన నో వన్ కెన్ ఎస్టిమేట్, ప్రిడిక్ట్ అది ఇదని కామెంట్లు పెట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఇంకోటి మేము టార్గెట్ ఎప్పుడు చెప్పాం, కటాఫ్ అనేది ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అనేది చెప్తాం, కానీ అది కూడా బిట్వీన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. 95 నుంచి 105 ఉంటుంది, లేదా 105 నుంచి 110 మధ్య బిట్వీనే చెప్తాం. కానీ ఎవరు కూడా కటాఫ్ని పర్టికులర్గా ఒక టార్గెట్లా ఎవరు చెప్పరు. ఓకేనా? ఊరికే విమర్శలు చేయాల్సిన అవసరం లేదు దాని మీద. ఇంకొకటి, ఈ జీవో 84 సంబంధించి కలెక్టర్ అన్నాం కదా, అది కూడా చర్చించుకున్నాం. సృష్టించే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా అని అంటే కంపల్సరీ ఉంటుంది. అదే అనవసరంగా అభ్యర్థులు ఎవరైతే సెలెక్టెడ్ మెరిట్ లిస్ట్ అభ్యర్థులు వాళ్ళు ఊరికే పంపించినటువంటి మెసేజ్లని, ఆడియోలను, వీడియోలను చూసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కంపల్సరీ ఉద్యోగం యాడికి పోదు, నోటిఫికేషన్ అయితే యాడికి పోదు. బల్లా గుర్తు చెప్తున్నా. ఎందుకంటే మీరు మళ్ళీ సెలెక్ట్ అయిన రోజు నాకు కామెంట్ చేయండి, యాడికి పోదు అని ఇదే వీడియోని చూస్తూ కామెంట్ చేయండి. పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఆలస్యం అయ్యే అవకాశం ఉందా? పంచాయతీ చూడండి, ఎలాంటి తప్పిదాలు లేకున్నా, ఏం తప్పిదం ఉన్నా లేకున్నా ఒక విషయం నిజ నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంటుంది. కోర్టుల పాత్ర అది. కాబట్టి ఇంత పెద్ద వ్యవస్థలో ఒక విషయం మీద కోర్టు దానికి వెళ్ళినాక అది తప్పిదం ఉండకపోవచ్చు అనే దాన్ని కూడా విశ్లేషించి పూర్వపరాలు పరిశీలించిన పిమ్మటే తీర్పు అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. మరి వాస్తవానికి మరీ అంత లేట్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. అంటే దాని పాత్ర కూడా అంతే అవసరం ఉంది. ఎందుకంటే చూడండి, 2018 పంచాయతీరాజ్ చట్టంలో పంచాయతీ కార్యదర్శికి ఉన్న పాత్ర ఎక్కువ. ప్రభుత్వ పథకాల ఇంప్లిమెంటేషన్ కావచ్చు, దాని పాత్ర అది ప్రతి పథకాన్ని కూడా ఈరోజు పంచాయతీ 2018 పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో అది ఆ జూనియర్ పంచాయతీ కార్యదర్శికి సంబంధించి లేదా పంచాయతీ కార్యదర్శికి సంబంధించి వాళ్ళకే కట్టబెట్టిరు ఆ అధికారాన్ని. ప్రభుత్వ పాలన దాదాపు వాళ్ళే తీసుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఏ ప్రభుత్వం వచ్చినా, కొత్తగా రాబోయే ఏ ప్రభుత్వమైనా కంపల్సరీ దీని మీద కొంత చొరవ చూపించి వాళ్ళు ఏర్పాటు చేసేటువంటి ప్రతి పథకాన్ని ప్రజల దాకా గ్రౌండ్ వర్క్లో తీసుకుపోవాల్సినటువంటి అవసరం వీళ్ళ మీదనే ఉంది. కాబట్టి దాదాపు దీనికి కొంత ప్రభుత్వం కూడా సానుకూల దృక్కోణంలో ఏదైతే కేసు ఉందో దాన్ని కొంత స్పీడప్లో ఉన్నటువంటి జీపీ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా కొంత సానుకూల దృక్కోణంలో ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. ఇంకా రెండవది వచ్చేసి, కాబట్టి తొందరగానే అయ్యే అవకాశం ఉంది కేసు. కాబట్టి తొందరగానే అన్ని కేసులు అయిపోయి తొందరగానే మీకు అపాయింట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొత్త పంచాయతీరాజ్ చట్టానికి సెక్రటరీ జాబ్కు సంబంధం ఉందా? ఇదే నేను చెప్పింది. కంపల్సరీ కొత్త పంచాయతీరాజ్ చట్టానికి సెక్రటరీ జాబ్కు 100% సంబంధాలు ఉన్నాయి. మొత్తం ప్రతి ప్రభుత్వ పథకాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఆయనకే ఉంటుంది. ఇంకొకటి, పంచాయతీ ఎలక్షన్స్కి పంచాయతీ సెక్రటరీకి ఏమైనా సంబంధం ఉందా? పంచాయతీ ఎలక్షన్కి పంచాయతీ సెక్రటరీకి 100% సంబంధం ఉంది. ప్రతి వార్డుకు సంబంధించిన ఓటర్ లిస్ట్ని తయారు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శుల మీదనే ఉంది. ఇప్పుడు కొత్తగా అయినటువంటి
ఆ గ్రామాల్లో ఒక్కొక్క పంచాయతీ కార్యదర్శి దాదాపు 4 నుంచి 5 గ్రామాలను చూస్తుండు. 4 నుంచి 5 గ్రామాలకు ఒకే ఒక పంచాయతీరాజ్ కార్యదర్శి ఉండు, పంచాయతీ కార్యదర్శి ఉండు. కాబట్టి వర్క్ బర్డెన్ కూడా ఉంది. రేపు మళ్ళీ వీళ్ళు ఓటర్ లిస్ట్ ఏదైనా తయారు చేసేది కూడా ఒక్కరు కొంత ఇబ్బంది ఉంటుంది. సరే వీళ్ళు అనేటోళ్ళు అదనపు కావచ్చు, కొంత వర్క్ బర్డెన్ తగ్గించే వాళ్ళు కావచ్చు. కాబట్టి ఈవెన్ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి కూడా ఇప్పుడు కొత్తగా సెలెక్ట్ అయ్యేటటువంటి పంచాయతీ కార్యదర్శుల అవసరం అనేది ఉన్నది, కంపల్సరీ ఉన్నది. మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జూనియర్ పంచాయతీ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఏం చేయాలి మరి? ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది వాట్సాప్లో ఏం చేయాలి సార్ మరి పరిస్థితి ఏంటంటే, ఎవరైతే 100+ స్కోర్ ఉందో వాళ్ళందరూ కూడా ఇంప్లీట్ పిటిషన్ వేసే పరిస్థితులు ఉంటే చూడండి. మీరు ఒక నా వీడియో కిందనే మీరు ఒక వాట్సాప్ గ్రూప్ ఇచ్చుకుంటారా, లింక్ ఇచ్చుకొని దాన్ని మీరు కోర్టుకి ఇంప్లీట్ అయ్యేటట్లు, లేదా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక పిటిషన్ ఇచ్చేటట్లు ఏమైనా అవకాశం ఉందా సార్? విజ్ఞాపన ఏది చేసినా సెలెక్టెడ్ అభ్యర్థులు చాలా లీగల్గా చాలా కరెక్ట్ ఉండాలండి. లీగల్గా మీరు, ఎందుకంటే మీరు లీగల్గా కరెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఉద్యోగం మీరు పొందే అవకాశం ఉంటుంది రేపు వచ్చాక. లేకపోతే ఇప్పుడు మళ్ళీ వేరే ఇతర వేరే ఇల్లీగల్ కార్యకలాపాలు చేయొద్దు దయచేసి. ఎందుకంటే నేను సెలెక్టెడ్ అభ్యర్థులకు చెప్తున్నా, ఇవన్నీ నా సలహాలు మాత్రమే, నిర్ణయం మీది. ఏదో సార్ చెప్తుండే ఇంకేదో అది కాదు. జస్ట్ నాకు తెలిసిన కాడికి నాకు ఉన్నటువంటి లీగల్ ఒపీనియన్ కొంతమందిని ఒక వీడియో చేసేటప్పుడు ఊరికే నేనేదో నా వంతు నిర్ణయాలు తీసుకొని చేయను. దానికి సంబంధించి ఎవరైతే కన్సల్ట్ డిపార్ట్మెంట్లో లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం, ఇంకా వాళ్ళు బయట పరిస్థితులు అన్నీ తెలుసుకున్న తర్వాతనే వీడియోని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దాదాపుగా మీరు ఏం చేయాలంటే, ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంటే ఇంప్లీడ్ కండి. ఒక లాయర్ని కన్సల్ట్ అయ్యి సార్ ఇది పరిస్థితి ఈ విధంగా ఉంది. సో ఏదున్నా లీగల్, ఏదున్నా చట్టబద్ధంగా కొట్లాడాలి తప్ప ఇల్లీగల్గా మాత్రం ఏది చేయదు. ఓకేనా? ఏదో ధర్నాలు అది సరే, అది కూడా ఒకసారి ఇంకో క్వశ్చన్ ఉంది, అది కూడా మీకు చర్చిస్తాను. సో ఇంప్లీట్ పిటిషన్ అయ్యి ఒక లాయర్ని మీరు కన్సల్ట్ అయ్యి మంచి స్కోర్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఈ నోటిఫికేషన్ అని మీరు అయితే ఆ లాయర్తో పాటు ఆ జీపీ మీద కూడా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే మన గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇద్దరు కలిసి కూడా కొంత వాదనలని మంచిగా వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జెన్యూన్గా ఉన్నటువంటి అభ్యర్థులు నష్టపోవద్దు కదా, అందుకోసం నేను చెప్తున్నా. మీరు ఇంప్లీడ్ అయితే మంచిది, ఇది ఒకటి. నెక్స్ట్, ఉద్యోగాలు అమ్ముడుపోయాయి. ఎప్పుడు రొటీన్ క్వశ్చన్ ఇది, ఉద్యోగాలు ఎప్పుడు అమ్ముడుపోవు, అది ఉత్తమ ముచ్చట, అసలు వేస్ట్ అది. మా క్వశ్చనే తీసేయండి, మెదడులో నుంచి క్వశ్చన్ తీసేయండి. ఒక పెద్ద సిస్టమ్ ఇది, ఇంత నోటిఫికేషన్ 2005 నుంచి సమాచార హక్కు చట్టం వచ్చింది. మీరు ప్రతిదీ మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఇవ్వకుండా మీరు తీసుకోవచ్చు, మీ చేతికి తీసుకోవచ్చు. అర్థమైందా? నేను కూడా చాలాసార్లు టీఎస్పీఎస్సీ నుంచి కానీ లేకపోతే గతంలో ఏపీపీఎస్సీ నుంచి సమాచారాన్ని గతంలో తీసుకున్నాం. ఆల్రెడీ నాకు ఉన్నటువంటి మా గ్రూప్ 2 సెలెక్టెడ్ అభ్యర్థులు కొంతమందికి దగ్గర కూడా నేను తీసుకున్నటువంటి సమాచార హక్కు చట్టానికి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళ దగ్గర చాలా చోట్ల ఉన్నాయి. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే దానికి ఏ విధంగా తీసుకుంటారు, ఇట్లా నాకున్నటువంటి డౌట్స్ని వేసి గతంలో నోటిఫికేషన్ స్టార్టింగ్ రూపంలోనే వేసినాం. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి పారదర్శకత అనేది 100% ఉంటుంది, ఉండదు అనేది పక్కకు పెట్టేయండి. ఓకేనా? పారదర్శకత ఉంటుంది, మీరేం దాన్ని వరి కావాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం ఎగ్జామ్ పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ అర్హత ఏంటి చెప్పిన ఆల్రెడీ లాస్ట్ టైం కూడా డిగ్రీనే ఉంది, ఈసారి కూడా డిగ్రీనే ఉంది. ఎవరో కొంత ఆడియో టేపుల్లో లేదు లాస్ట్ టైం లేదు ఈసారి కొత్తగా పెట్టారు, అది కూడా తప్పే అన్న ఓరియంటేషన్లో మాట్లాడారు, అది తప్పు. అసలు ఆయన మాట్లాడింది పూర్తిగా వాస్తవం. ఇంకోటి, ఆ కోర్టు ముందు జిల్లా హెడ్ క్వార్టర్ల ముందు ధర్నాలు చేయొచ్చా సార్? ఈ వాట్సాప్లో ఒక మెసేజ్ చక్కర్లు కొడుతుంది, లేకపోతే కోర్టుని ఆశ్రయించడం బెటర్. చూడండి, ఎవరైతే సెలెక్టెడ్గా నాకు మెరిట్ లిస్ట్లో ఉన్నా అనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి మీకు ఒక్కటే నేను సలహా ఇచ్చేది, మీరు అలాంటి ప్రయత్నాలు చేయకండి, ధర్నాలు కాకపోతే విజ్ఞాపన పిటిషన్ ఇవ్వండి, వెళ్ళండి కన్సల్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, మీ అభ్యర్థన పిటిషన్ రూపంలో ఇవ్వండి, మీ బాధ ఏందో తెలియజేయండి, ఆవేదన తెలియజేయండి, అంతవరకే. కానీ ధర్నాలు ఒక గుంపు ఒక దగ్గర చేరిన తర్వాత ఎవరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, అందరి ఆలోచన ఒకే విధంగా ఉండకపోవచ్చు, గుంపులో ఇంకో అతను ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఇలాంటివి అన్నప్పుడు మీ మీద ఇంకా కేసులు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చేసేదే బంగారు భవిష్యత్తు కోసం కొండ నాలుకకు మందేయబోతే ఉన్న నాలుక ఊసిపోయిందన్న సామెత అవుతుంది. ఓకేనా? కాబట్టి మీకు కావాల్సింది బంగారు భవిష్యత్తు కోసం పోయి ఉన్న భవిష్యత్తుని ఖరాబ్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఇవన్నీ కూడా జస్ట్ నా లీగల్ ఒపీనియన్ తీసుకొని మీకు ఇస్తున్నటువంటి సలహాలు. ఎవరు నా మాటలు నిజంగా ఎవరికైనా ఇంకా బాధ అనిపిస్తే కూడా క్షమించండి, ఏంది సార్ ఏంది ఇలా చెప్తున్నారని. నా జస్ట్ సలహాలు మాత్రమే, నిర్ణయం అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఏం తీసుకున్నా
మీరు తీసుకోవాల్సిన అవసరం కోర్టుని ఆశ్రయించడం బెటర్ అంటే 100% బెటర్. అది ఇంప్లీడ్ అయ్యే అవకాశం నిజంగా ఎవరైనా టాప్ స్కోరర్లు ఉంటే వాళ్ళు ఓ 10 మంది 5 పిటిషన్ ఇంప్లీడ్ చేస్తే అయిపోతుంది. వీళ్ళు కూడా ఒక కాంచి మన లాయర్ కూడా టైట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు ఎలాగో రెస్పాండెంట్గా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలాగో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. బట్ మనం కూడా కొంత ఫాస్ట్గా పెంచే అవకాశం ఉంటుంది, వేగం పెంచే అవకాశం ఉంటుంది. ఇది అండి పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన వివరాలు. ఇంకా మీరు ఇచ్చేటటువంటి కింద ఇచ్చేటటువంటి మీ డౌట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని పంచాయతీ కార్యదర్శికి సంబంధించి మీరు ఏ విధంగా కూడా ఓవరాల్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాధపడొద్దు. నోటిఫికేషన్ యాడికి పోదు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే జెన్యున్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఉంటారో కొంత లేట్ అయిద్దేమో కానీ కంపల్సరీ జాబ్ రావడం మాత్రం పక్క, మీరేం బాధపడొద్దండి. ఇంకా మీకు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసే వాళ్ళు మీ కామెంట్ని సానుకూల దృక్కోణంలో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సార్ నాకు ఇది కావాలి, ఇది నాకు నచ్చలేదు, లేకపోతే ఇది కావాలి. సానుకూలంగా మాట్లాడుకోవచ్చు. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్స్, ఓకేనా? ఇదేంటి సినిమా వీడియోలు కాదు, దయచేసి అర్థం చేసుకోండి. మంచిగా సానుకూల దృక్కోణంలో కామెంట్ చేస్తూ ఉండండి. ఇదండి మీ బాలయ్య చిరపైన మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం.